ఒక సాధారణ గ్రామం, దాని ఆర్థిక శక్తి 12 కోట్లు అంటే నమ్మగలరా? ఇది ఎలా సాధ్యం? ఈరోజు మనం మన ఊళ్లలోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తిని ఎలా బయటకు తీసుకురావచ్చో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 12 కోట్లు. ఇదేదో పెద్ద కార్పొరేట్ కంపెనీ ఆదాయం కాదు. కేవలం ఒకే ఒక్క భారతీయ గ్రామం యొక్క వార్షిక ఆర్థిక లావాదేవీల విలువ. ఆశ్చర్యంగా ఉంది కదూ? లెక్క చాలా సింపుల్ అండి. మన ఊరిలో ఓ 1000 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ప్రతి కుటుంబం వాళ్ళ నిత్యావసరాల కోసం నెలకో 10,000 రూపాయలు ఖర్చు పెడితే నెలకు 1 కోటి రూపాయలవుతుంది. అంటే ఏడాదికి ఏకంగా 12 కోట్ల వ్యాపారం మన ఊర్లోనే జరుగుతోందన్నమాట. మరిక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన గ్రామంలో ఇంత పెద్ద మార్కెట్టున్నా కూడా ఆ డబ్బు మన ఊర్లో ఎందుకు నిలవట్లేదు? ఈ డబ్బు ప్రవాహం ఎటువైపు వెళుతుందో చూద్దాం. సమస్యకు మూలమిక్కడే ఉంది. మన రైతులు కష్టపడి పండించిన పంటను క్వింటాళ్ల లెక్కన చాలా తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. అదే పంటను ప్రాసెస్ చేశాక మనమే చిన్న చిన్న ప్యాకెట్లలో కిలోల లెక్కన ఎన్నో రెట్లు ఎక్కువ ధర పెట్టి మళ్ళీ కొంటున్నాం. అంటే మనం సృష్టించిన విలువను, మన కష్టాన్ని మన చేతులతోనే వేరే వాళ్లకు అప్పగిస్తున్నాం. ఈ పద్ధతి వల్ల మన ఊరి నుండి సంపద, అవకాశం రెండూ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇది మారాలి కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పరిస్థితిని మార్చే శక్తి మన దగ్గరే ఉంది. దీనికి పరిష్కారం ఎక్కడో బయట లేదు, మన ఊరిలోనే, మన చేతుల్లోనే ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అసలైన పరిష్కారమేంటంటే మన గ్రామంలోనే మన అవసరాల కోసం చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం, మన శక్తిని మనమే వాడుకోవడం. దీనికోసం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏం అక్కర్లేదు. మనం ఎందుకు ఒక చిన్న రైస్ మిల్లు, లేదంటే ఒక కారపు మిల్లు, ఒక పప్పు మిల్లు పెట్టుకోకూడదు? మన ఊరి అవసరాలు మనం తీర్చుకోవచ్చుగా. మన ఊర్లో పండే పంటలను ప్రాసెస్ చేయడానికి ఇవి చాలు. ఈ స్థానిక పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ముందుగా, మన ఊరికి కావలసిన స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం మనమే తయారు చేసుకుంటాం. మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ తర్వాత మన డబ్బు బయటకు పోకుండా మన రైతుల దగ్గరే ఉంటుంది. సరే, మన ఊరి అవసరాలు తీరిపోయాయి. మరి మిగిలిన పంటను ఏం చేయాలి? అక్కడే అసలైన వ్యాపార వ్యూహం మొదలవుతుంది. మన పంటను మనం ఒక బ్రాండ్గా మార్చాలి. ఈ బ్రాండ్కు అత్యంత శక్తివంతమైన, నిజాయితీగల పేరేంటో తెలుసా? మన ఊరి పేరే. మన ఊరి పేరుతోటే ఒక బ్రాండ్ సృష్టించాలి. అంతకంటే నమ్మకమైన పేరు ఏముంటుంది చెప్పండి? ప్లాన్ చాలా సింపుల్. మిగిలిన పంటను మన ఊరి పేరుతో బ్రాండ్ చేసి, మంచిగా ప్యాకేజింగ్ చేసి, దగ్గర్లో ఉన్న హైవే మీద మనమే ఒక స్టోర్ పెట్టి ఎందుకు అమ్మకూడదు? ఫలానా ఊరు నుండి వచ్చిన తాజా పంట అని బోర్డు పెడితే దానిమీద ఉండే నమ్మకమే వేరు. ఒక్క విషయం ఆలోచించండి. ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలు కాఫీ, టీ అమ్ముకోవడానికి వేల కొద్దీ ఫ్రాంచైజీలు పెట్టగలిగినప్పుడు మన రైతులు కష్టపడి పండించిన స్వచ్ఛమైన పంటను మనం ఒక బ్రాండ్గా ఎందుకు మార్చలేం? మనం మాట్లాడుకుంటున్న ఈ ఆర్థిక నమూనా ఏదో కొత్తగా కనిపెట్టింది కాదు. ఇది మన దేశ చరిత్రలో, మన ఆత్మలో లోతుగా పాతుకుపోయిన ఒక గొప్ప ఆదర్శం. మహాత్మాగాంధీగారు కలలు కన్న ఆ గొప్ప భావన ఇదే, గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యమంటే ఏంటో కాదు, ప్రతి గ్రామం తన కాళ్లమీద తాను నిలబడటం, తన అవసరాలను తానే తీర్చుకోవటం. మనమిప్పుడు చర్చించుకున్న ప్రణాళిక ఆ మహోన్నత ఆశయానికి ఒక ప్రాక్టికల్ రూపం. ఇది కేవలం ఒక చారిత్రక నినాదం కాదు, మన గ్రామాల భవిష్యత్తుకు ఇదొక సజీవమైన నమూనా. మన ఊరు, మన పంట, మన గౌరవం. నిజమైన సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇదే. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఒక గ్రామం తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటే అది తన భవిష్యత్తును తానే రాసుకుంటుంది. దీనిని మించిన శక్తి ఇంకేముంటుంది?